నిషేధించిందో అదే ధర్నా చౌకులలో మంత్రులు ముఖ్యమంత్రి గారు ధర్నా నిర్వహించడం సిగ్గుచేటు. ఇవాళ రాజకీయాలు పక్కకు పెట్టి వర్షాకాలం వడ్లని తక్షణమే కొనుగోలు చేయాలని, ట్రాన్స్పోర్ట్ చేయించాలని, ఏ మిల్లర్లు అయితే 40 కిలోల బస్తకు 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తుందో అట్లాంటి దోపిడీని అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చేది ఉద్యమాలు చేయడం కోసం కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చేది ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించమని చెప్పిస్తాను. ఆ జ్ఞానం కూడా నేనైతే కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ ఎవరి మీదనో నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ రైతాంగానికి అన్ని విషయాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నది. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా బేజాలకు పోకుండా, రాజకీయాలు చేయకుండా, వర్షాకాలం పంట వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది, మొలకలు వస్తుంది, రంగు మారుతుంది, ఇబ్బంది పడుతున్నారు. ఏ వడ్ల కుప్పల మీద అయితే కాపలా ఉండేటువంటి రైతులు అక్కడే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వర్షాకాలం వడ్లన్నీ కూడా మిల్లులకు చేర్చాలని, ఈ 4-5 కిలోల దోపిడీని అరికట్టాలని చెప్పి